Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. నువ్వు పెంచుకుంటున్న బాబు ఎలా ఉన్నారు? తెలీదు కదా. ఉమ్, ఆ పాప పాప. చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ వెళ్ళే 2 days ముందే పోయింది ఓకే కదా. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు చదివిస్తున్నాను. చదివిస్తా. బట్ ఓన్గా అది లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక్క మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ ఈ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు కదా. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? నో, వాళ్ళని పట్టించుకోను. నేను వాళ్ళకి అదే డైరెక్ట్ అడుగుతా, ఏమంటే ఓకే నేను చేసిన పని మీరు చేసి చూడండి, దెన్ ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అప్పుడు మీరు చెప్పిందంటే నేను వింటా. బట్ ఇప్పుడు కూడా వినట్లేదు, జస్ట్ వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాను. కీర్తి విషయంలో జనాలు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? జనాలు అన్న కన్నా కొన్ని ఫ్రెండ్స్ తప్పుగా అనుకున్న విషయం అంటే, రీసెంట్ టైంలోనే నాకు తెలిసింది చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన జనరల్గా నేను మాట్లాడాను, ఇప్పుడు షోస్కి అంతగా మమ్మల్ని పిలవట్లేదు ఏంటి అని ఎవరో ఒక సోయన్సో యాంకర్ అడిగారు, సో ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఏంటి ప్రాబ్లం కీర్తి అన్నప్పుడు ఐ ఓపెన్లీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ ఎలా అయిందంటే, అమ్మాయిలు గ్లామర్గా ఉండాలి, ఎక్స్పోజింగ్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి. అది రియాలిటీ మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అంత మాట్లాడలేను, అండ్ అంతగా బట్టలు కూడా అంతగా నేను వేసుకోలేను, బికాజ్ అది నా క్యారెక్టర్. అంటే వాళ్ళు వేసుకోగానే వాళ్ళు బాగాలేదు అన్నట్టు కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి రైట్స్ ఉంది. బట్ ఇక్కడ వర్క్ పరంగా చూస్తుంటే మనకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిల్ని ఇప్పుడు అలా ఉంటేనే తీసుకుంటున్నారు. సో నేను ఇది జనరల్ గా మాట్లాడాను. అండ్ తర్వాత కొంతమందికి డాన్స్ తెలియని వాళ్ళని ఇస్తారు, వాళ్ళకి ఏం తెలీదు, బట్ స్టిల్ ఒక షోలో పెట్టేస్తారు, ది డజంట్ నో. నేను ఇలా మాట్లాడాను. బట్ కొంతమంది దాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. బట్ నేనేమంటానంటే, మనము ఒక పర్సన్ గురించి మనకు చాలా తెలిసినప్పుడు ఆ పర్సన్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెమైనా ఒక 1% అయినా మాకు ఆలోచించే ఒక శక్తి ఉంటుంది. సో దట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడగలరా అనడానికన్నా ముందు ఫస్ట్ దేని మాట్లాడారు, ఎందుకు మాట్లాడిన ఆలోచించుకుని మా దగ్గర బిహేవ్ చేస్తే బాగుండదు. ఈ మ్యాటర్లో తప్పుగా అనుకున్నారు కొంతమంది, బట్ నేను ట్రై చేసా అది చెప్పడానికి. బట్ దెన్ ఒక్క మూమెంట్లో ఓకే వద్దు అనిపించింది. ఇప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, వాళ్ళు కాదు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్పలేము. అన్నీ మనం అందరికీ క్లారిటీ ఇసుకుంటూ వెళ్తే నా లైఫ్ అయిపోతుంది. సో దట్ ఈ మ్యాటర్లో నేను అలా చెప్పలేదు, వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. సో దట్ ఆ ఒక్క మ్యాటర్లో నాకు కొంచెం ఎందుకబ్బా అనిపించింది. దెన్ నా ఓవర్ థింగ్స్ కొంచెం పక్కన పెట్టేసి జనరల్ గా ఉందామని. అవును, ఎందుకు టీవీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు అంటే, లైక్ ఇప్పుడున్న సీరియల్స్ యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా అదే దానికి సంబంధించిన ఛానల్స్ వాళ్ళే టీవీ షోస్ కానీ వాటికి కానీ ఆఫర్స్ ఉంటూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటుంటారు. లైక్ వై కీర్తి ఎందుకు కీర్తి? లైక్ అది కాకుండా ఎలా ఉన్నా నార్మల్గా వేరే ఛానల్స్ లో మీకన్నా ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు. ఇప్పుడు వేరే ఛానల్లో నేను కనిపిస్తున్నా, వేరే ఛానల్లో ఉన్నా, పర్టికులర్ కొన్ని ఛానల్లో లేనంతే, వేరే ఛానల్లో ఉన్నా, రెగ్యులర్ నేను చేస్తున్నా. అడగవా? అడిగి మనం చీప్ అవ్వకూడదు. వై ఎందుకు నన్ను పిలవట్లేదు అని నేను అడిగి అప్పుడు మీ మనసులో ఒకటి వస్తుంది, ఈ అమ్మాయి ఏంటబ్బా అవకాశం కోసం మా దగ్గరనే ఎంత
అడుగుతుంది అనేసరికి మనం చీప్ అయిపోతాము. కానీ అవసరం లే. కానీ ఇండస్ట్రీలో నార్మల్ గా ఏ అవకాశం కోసమైనా దేనికోసమైనా గానీ ఎవరినైనా వెళ్ళి అడిగితేనే ఆఫర్స్ వస్తాయి అని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. అడగకపోతే ఏమి ఉండదు కదా అంటారు. మమ్మల్ని ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి తీసుకున్నప్పుడు మాకు ఎందుకు ఇది అవకాశం వచ్చింది కదా, ఎందుకు మీరు తీసుకున్నారని క్వశ్చన్ చేయడంలో అదొకటి. బట్ ఈ షోలన్నీ మనము పిలవకుండా వేరే వాళ్ళని పిలిచి మీరు నన్ను ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చీప్ అయిపోతాము. అవకాశం అది వేరు. అలా నేను అవకాశం అడిగాను, ఆ అవకాశం వద్దు. ఇప్పుడు ఒక్క నేమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పిలవట్లేదు. మన ముందు మనకు కనిపిస్తుంది దేనికి ఎక్కువ విలువ, ఎక్కడ వెళ్తుంది, దేనికి వెళ్తుంది, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది. అట్లా వద్దు. ఎందుకు ఎంత కష్ట సిచ్యుయేషన్ లో కూడా నేను ఇంకొకరిని అడిగిన అమ్మాయి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ నేను బ్రతుకుతున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పుడు ఎందుకు అడుగుతా? ఇల్లు కొనుక్కున్నావా? లేదు, ఇంకా కొనుక్కోలేదు. కొనుక్కోలేదు. అసలు ఓన్ హౌస్ లేదా? అవునా? ఏం చేసావు మరి బిగ్ బాస్ డబ్బులన్నీ? బిగ్ బాస్ డబ్బులన్నీ నేను కోటి వచ్చిందా? మీకు తెలుసు, మాకు తెలుసు. డౌన్ పేమెంట్ కి సంబంధించిన వస్తాయి కదా. బట్ ఇచ్చిన వాళ్ళకందరికి ఇవ్వాలి, మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి ఇవ్వాలి, చాలా ఉన్నాయి. అంతే వచ్చగానే అంత మా అకౌంట్కి పడదుగా, ఎంతో అంత పోదుగా. ఎప్పుడు కొంటావు? కంటాం. త్వరలో కొంటున్నావు? ఏదైనా అదే అన్ని ఇల్లు మీదనే ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక, ఒక ఇల్లు కొనుక్కోవాలని కోరిక. అది బిఫోర్ బిగ్ బాస్ వరకు అలా ఉండేది కాదు. వన్స్ కమిట్ అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం చేస్తున్నాము. దేవుడు కొంచెం ఇలా ఓపెన్ చేసి చూసే కళ్ళు అవుతుంది. చూసా అంటే మీ దేవుడు కృష్ణదేవుడు. ఎందుకు కృష్ణుడితో పోల్చాను? అరే కృష్ణలాగా కనిపించరు. ఇంకా రేపే కృష్ణాష్టమి. నీ ప్రశాంతత, నీ కూల్నెస్, అది నీ బలమా బలహీనత? నా బలమే అండ్ బలహీన రెండు. ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? బలహీనత అయింది చాలా సార్లు. హార్ట్ బ్రేక్ అయింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం మాట్లాడితే బాగుంటది, మనం అరవాలి, గట్టిగా అడగాలి అనిపిస్తుంది, కానీ అడగలేము. ఇక్కడే నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు నాతో, ఇంకా బయట ఏం మాట్లాడతావు? నో, ఎక్కడ అడగాలి ఏంటి అనేది ఐ నో శివ గారు. బట్ ఏమంటే ప్రతి దానికి అలా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుండదు. బట్ కొన్ని మ్యాటర్లో ఫీల్ అయ్యాను నేను. ఎందుకు నేను ఇలా ఉన్నా, కొంచెం అడుగుంటే బాగుండేది కదా అనిపించింది. బట్ నేను అడగకుండా ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ అవ్వట్లేదు. నేను రీసెంట్గా ఒక పర్సన్కి ఫోన్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్నెయిల్ ఇష్యూ వల్ల మీ ఇద్దరికి, అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి, లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి, చాలా మీ ఇద్దరు ముందు రిలేషన్లో ఉండేవాళ్ళు అని చెప్పి, అలా ఇలా అని చెప్పి థంబ్నెయిల్స్ వేయడం వల్ల ఇష్యూ అయ్యిందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు, నాకలా అసలు నీకు కాదు, ఆయనకి ఇబ్బంది అయిందంట. అది నిజమా? అది నాకు తెలియదు, ఐడియా. తను నా దగ్గర ఏ రోజుకి వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది ఏం లేదు. అదే అన్న, ఏం లేదు. కానీ థంబ్నెయిల్స్ పెట్టి అలా చేయడం వల్ల మనోడికి ఇష్యూ అయింది, పెడతారు, మనోడికి ఇబ్బంది అయిందని విన్నాను. అది నీకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? మేము ఆ సీరియల్లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్గా ఉన్నాము, డైలీ కలుస్తున్నాం, మాట్లాడడం, అంతే తప్ప ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మేము ఓన్లీ సీరియల్లో అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గాన అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడడం అట్లాంటిది అసలు ఏమీ లేవు. ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకోవడం అసలు లేవు. మేబీ తనకి అది ప్రాబ్లం అయింటే ఇప్పుడు మనము
100 చూస్తాము, గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తుంది. ఇప్పుడు నా గురించి 100 వస్తుంది. సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకుని కూర్చొని అలా వేసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుని ఉంటే ఎన్నో మనం బ్రతుకుతుంది సోషల్ మీడియా అనగానే. సో అవి ఇట్స్ కామన్. అది నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు. బట్ తను కూడా అంత చాలా సోషల్ గా ఉంటాడు, తను అంత జనరల్ గా ఉంటాడు. తను అంత ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడి జనాలకి చాలా బాగా వెళ్ళిందంటే వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. ఆది భాను అని అప్పుడు మనసిచ్చి చూడు సీరియల్లో మనం ఫేమస్ అయ్యాము. సో బయటకు వచ్చాక కూడా చాలా మంది అడిగారు, ఎందుకు నేను కార్తిక్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ప్రతి వీడియో కింద ప్రతి ఫోటో కింద మీకు కార్తిక్ సెట్ కాలేదు, మహేషే సెట్, మహేషే సెట్, మహేషే సెట్. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది, సో ఇక్కడ వేరుంటది. అది జనాలకు పాప చాలా దగ్గర తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ థంబ్నెయిల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు, యు ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి థంబ్నెయిల్ ఏంట్రా? థంబ్నెయిల్ లో ఏదో ఒకటి వేస్తే లోపల ఏముండదు అన్నట్టు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.